వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించడంతో కాసేపు గోనెగండ్ల స్తంభించింది. ఉద్యమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి కార్యక్రమానికి ఆయువు పోశారు. తక్షణమే ఎమ్మిగనూరు జిల్లా ప్రకటన చేస్తూ ఆదోని నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ఆకాంక్షిస్తూ చేస్తున్న ఉద్యమానికి ఊపిరిగా ఉంటామని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతుని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించమని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం ఉంటాయని రాజేష్ రంగయ్య, చిన్ని ప్రసాద్, పరమేష్, చార్లెస్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల ప్రజలు, జేఏసీ నాయకులు చార్లెస్, పరమేష్, లక్ష్మణ్, శ్రీను, నరసింహ, తిమ్మప్ప, రాము, నాని, ముని రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఈరోజు మనం పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటానికి మీరు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేవలం ఎమ్మిగనూరు మాత్రమే కాకుండా మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వలస నిలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి ఈ వలసల కారణం నివారించాలంటే ఎమ్మిగనూరులో మధ్యలో ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాలకి ఎమ్మిగనూరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ జిల్లా చేస్తే ఇంకా ఈ ప్రాంతం గోనెగండ్ల అయితేనేమి, నందవరం అయితే ఈ ప్రాంతాలంతా మనకి చాలా అభివృద్ధిలోకి వేగంగా అభివృద్ధి చెందే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి తక్షణమే జిల్లా కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలారా, ఈరోజు కేవలం ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం ఒకటే పోరాడట్లేదు. ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం సంబంధించి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోకి చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు జేఏసీ నాయకులు రంగయ్య గారు మాట్లాడతారు. ఈ రోజు ఎమ్మిగనూరు వస్తే హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ఎస్పీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాలన్నీ కూడా మన ఎమ్మిగనూరులోనే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మిగనూరుని జిల్లా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. తప్పకుండా మీ అందరి మద్దతుతో రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తాము. ఎమ్మిగనూరును జిల్లా అయ్యేంత వరకు కూడా ఈడ ఖచ్చితంగా మేము ధర్నాలైనా సరే, మా ప్రాణాలు అర్పించైనా సరే ఎమ్మిగనూరు జిల్లా సాధిస్తాము. తప్పకుండా మీ యొక్క మద్దతు కావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోరాడతాం ఎమ్మిగనూరు జిల్లా సాధించేంత వరకు, పోరాడతాం ఎమ్మిగనూరు జిల్లా సాధించేంత. మరి ఈ రోజు అన్నిటికీ అర్హులైనటువంటిది ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గమే. దాదాపుగా రాష్ట్రంలో కేవలము తక్కువ క్రైమ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఒక ఎమ్మిగనూరు మాత్రమే. ఈ రోజు దాదాపుగా గాజులు నిండే ప్రాజెక్ట్ లాంటి ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండి ఈ రోజు నీటి సౌకర్యం సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతము ఒక ఎమ్మిగనూరు మాత్రమే. అదే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థ, విస్తారమైనటువంటి రవాణా వ్యవస్థ, 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రోజు పరిశ్రమలకి అనుగుణంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏ వైపు చూసినా కూడా ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం జిల్లాకి అర్హత ఉంది. ఈ రోజు జిల్లా మన ఎమ్మిగనూరుకి వస్తే 5 నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన